ఫిబ్రవరి 17న సిబిఎస్ఈ బోర్డు 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది. దీని మీద ఒక చిన్న రివ్యూ ఏంటంటే, యాక్చువల్గా మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ పేపర్లో సెట్ 1 సెట్ 2లో డిఫికల్ట్ లెవెల్ తక్కువగా ఉందని, అలా కాకుండా సెట్ 3లో డిఫికల్ట్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. ఇకపోతే బేసిక్ పేపర్కి వచ్చేసరికి చాలా డిఫికల్ట్ లెవెల్ ఉందనేది స్టూడెంట్స్ అభిప్రాయం. ఓవరాల్గా చూసినట్టయితే గత సంవత్సరం పేపర్లతో చూస్తే ఈ సంవత్సరం చాలా వరకు పిల్లలు అటెంప్ట్ చేయగలిగే విధంగా మాత్రమే ఉంది. కేవలం 1-2 సెక్షన్లో మాత్రం కొంత ట్రిక్కీగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. అయితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏ సంవత్సరం అయినా సరే మ్యాథ్ స్టాండర్డ్ పేపర్ కానీ బేసిక్ పేపర్ కానీ సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి, పేరెంట్స్కి, స్కూల్కి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని నేను మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే, మనం స్కూల్ లెవెల్లో 8th, 9th ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు పిల్లలకి చాలా మార్క్స్ కనబడుతూ ఉంటాయి. ఎందుకనంటే ఏ స్కూల్ అయినా సరే మార్కులు తక్కువ రావడం వల్ల ఆ స్కూల్ బ్లేమ్ తీసుకోవాలని చూడదు. అందుకోసం అని చెప్పేసి టీచర్స్ ఒక లెవెల్ ఆఫ్ స్టాండర్డ్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. కానీ ప్రాక్టికల్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత బోర్డు మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో కాంపిటెన్సీ బేస్డ్ కానీ, బియాండ్ టెక్స్ట్ బుక్ కానీ, బియాండ్ ఎన్సీఆర్టీ కానీ ఉంటాయన్నమాట. అంటే చాలా ఆస్పెక్ట్స్ని పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఒక్క సంవత్సరంలోనే పిల్లోడి మీద అధికంగా బర్డెన్ పట్టడం వల్ల వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం మ్యాథ్ సబ్జెక్టు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పాలి సిబిఎస్ఈలో. దీనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కేవలం మార్కులు ఓరియంటెడ్గా స్కూల్స్ మీద ప్రెషర్ పెట్టకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రతి స్కూల్ కూడా ఇలాంటి కాంపిటెన్సీ బేస్డ్ ఎన్సీఆర్టీ సబ్జెక్ట్ను కూడా 8th, 9thలో ఇవ్వటం వల్ల 10th క్లాస్లో వాళ్ళ మీద ఇంత బర్డెన్ అనేది ఉండదు. చాలా అద్భుతంగా వాళ్ళు మ్యాథమెటిక్స్ చేయగలుగుతారనమాట. ప్రీ-10th ప్రారంభం అవబోతుంది కాబట్టి ఆ స్టూడెంట్స్ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఎన్సీఆర్టీ బుక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ కాబట్టి అది నేర్చుకుంటూ దాంతోపాటు కొన్ని క్వశ్చన్ పేపర్స్, ఎగ్జాంపులర్స్, బిట్స్ మరియు కేస్ స్టడీస్ మీద ప్రారంభం నుంచే వాళ్ళు కనుక దృష్టి పెట్టినట్టయితే బోర్డు ఎగ్జామ్ టయానికి వాళ్ళు ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా ఎటువంటి ట్రిక్కీగా ఉన్నటువంటి సమ్నైనా సరే చాలా చక్కగా సాల్వ్ చేయగలరని చెప్పేసి నేను అనుకుంటున్నాను.